సల్మాన్ సార్ డబ్బింగ్ రూమ్లో ఒకరోజు టేక్ తీసుకున్నానికి డబ్బింగ్ జరుగుతుంది. ఎవరో టేక్ తీసుకున్నానికి వెళ్తే ఆయన టప్ ఫాస్ట్గా నెక్స్ట్ అని చెప్పేసి లేదు నెక్స్ట్ అని చెప్పి అలా ఇమీడియట్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ చేస్తుంటే నాకు కంగారు వచ్చింది. ప్రొఫెషనల్ ఆ వర్క్ చూసి నేను చాలా థ్రిల్ అయ్యాను. ఇంత టైంని కంట్రోల్ చేయగలుగుతున్నానని చెప్పి చాలా ప్రొఫెషనల్ వర్క్ చూసి చాలా నాకు ఆ స్టూడియోలో వెళ్ళిన ఆయన చేసే టేక్స్ది అది ఇంకా అలా ఉండిపోయింది. తర్వాత నేను డిస్టర్బ్ చేయను అనమాట. అందుకే తొందరగా ఆయన ముందుకు వెళ్ళిన రికరింగ్స్ ఉంది. అదొక మంచి మెమరీ సాల్మన్ గారు నాకు చాలా ఇష్టమైన మనుషులు ఒక ఆయన లోపలికి వెళ్ళి ఇక్కడ ఎప్పుడైనా కూర్చుంటే నేను పెద్ద వాళ్ళతో వర్క్ చేశారు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళతో. వాళ్ళకి ఏం తక్కువ అంత బాగానో ఉన్న లిమిటెడ్ ఎక్విప్మెంట్తో లిమిటెడ్ స్పేస్లో వండర్స్ క్రియేట్ చేస్తాడు. అట్ ది సేమ్ టైం పర్ఫెక్ట్గా ఆర్గనైజ్ చేసుకుంటాడు ప్రోగ్రామ్స్. అలాగే అంత స్ట్రిక్ట్గానే ఉంటాడు. వండర్ఫుల్ గై సల్మాన్ సార్ కామ్నెస్ కొంచెం చూసి నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఎలా అన్ని కంట్రోల్ చేసి ఎలా కామ్గా ఉంటారు అని ఒక లైక్ ఇన్స్పైరింగ్ లాగా. నాకు ఆఫీస్లో నా వర్క్ కాకుండా ఇంకెవరైనా ఫాస్ట్గా వర్క్ చేస్తున్నారు అనిపిస్తుంది అంటే కనుక అది ఖచ్చితంగా సల్మాన్ సార్. సౌండ్కి సంబంధించిన చాలా జడ్జిమెంట్ విషయాలు సల్మాన్ సార్ వదిలేస్తాడు. సల్మాన్ సార్ ఆయన నేను చూసిన దానికంటే ఎక్కువ ఆయన విన్నది ఎక్కువ. ఒక స్టూడెంట్ ప్రొడక్షన్ ప్రాజెక్టుల్లో ఇంత మంచి కాంట్రిబ్యూషన్ ఆయన ఎప్పుడు ఇస్తూ ఉంటారు. ఆ కాంట్రిబ్యూషన్ని ఒక్కోసారి ఈ సినిమాకి ఈ స్కేల్ చేయొచ్చు, ఈ షార్ట్ ఫిల్మ్కి స్కేల్ చేయొచ్చు అని అనిపిస్తుంది. అంటే అది ఖచ్చితంగా సల్మాన్ సార్ వర్క్ వల్ల. సల్మాన్ సార్తో కూడా యాక్చువల్లీ ఈజ్ అ రిజర్వ్ పర్సన్. ఆయనతో తక్కువ ఉంటుంది బాగా ఇంటరాక్షన్, చాలా తక్కువ ఆయనతో నేను మాట్లాడిందండి. కాకపోతే ఆయన గురించి మన రాజేష్ నాకు కొన్ని విషయాలు చెప్పడం జరిగిందండి. రియలీ హిస్ జర్నీ ఈజ్ ఇన్స్పిరేషనల్. అంటే ఆయన స్కూల్ డేస్లో చైల్డ్హుడ్లో ద కైండ్ ఆఫ్ ఆర్డీస్ హీ హ్యాస్ ఫేస్డ్, యూనో హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అది అందరూ కూడా ఆయన జర్నీని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. సల్మాన్ సార్కి నాకు అంటే చాలా ర్యాపో ఉందండి. ఇట్స్ నాట్ నవ్ ఫ్రమ్ నవ్ అండ్ ఒక 8 years 9 years నుంచి బాండింగ్ ఉంది. స్టూడెంట్ ప్రాజెక్ట్స్ నుంచి లేకపోతే ఫ్యాకల్టీ ప్రాజెక్ట్స్ నుంచి అందర్ ప్రాజెక్ట్స్ నుంచి ఆయన హీ ఆల్వేస్ సపోర్టింగ్ మీ అలాట్. సల్మాన్ సారు నాకు చాలా రేర్గా కనిపిస్తూ ఉంటారు. ఎప్పుడు ఆయన డబ్బింగ్ థియేటర్లో ఉంటారు. నాకు తెలిసి నేను ఇన్ని సంవత్సరాల్లో ఒక 7-8 times ఆయన బయట చూసుకుంటాను. అంటే అంత ఓపికగా అక్కడే కూర్చొని తన వర్క్ తను కంప్లీట్ చేసుకుని అసలు ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా నవ్వుతూ పాజిటివ్గా ప్రతి సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తూ అండ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. సౌండ్ ఇంజనీరింగ్ విషయంలో కానీ డబ్బింగ్ విషయంలో కానీ ఆయనకి ఉన్న డీటెయిల్ నాలెడ్జ్ అసలు అప్పుడప్పుడు వెళ్ళి కూర్చొని ఆయనతో మాట్లాడుతూ ఉంటే చాలా విషయాలు నాకు తెలుస్తూ ఉంటాయి. అండ్ ఆయన బయట చేసే మంచి పనులు కొన్ని విషయాలు అంటే జనాలకి కోవిడ్ టైంలో ఆయన చేసే ఇది కానీ ఆయనకున్న పాజిటివ్ యాటిట్యూడ్ కానీ ఆ స్మైల్ కానీ అవి అంటే కొన్ని విషయాలు ఆయన నుంచి నేర్చుకోవాలనిపిస్తుంది. సల్మాన్ సార్ మణి శర్మ గారికి మ్యూజిక్కి ఎంత అనుసంధానం ఉందో అంత మెమరీస్ ఉన్నాయి నాకు ఆయనతో. అవి మీకు చెప్పిన అర్థం కావు. ఫాస్టెస్ట్, గుడ్ సౌండ్ టెక్నీషియన్, కైండ్ హార్టెడ్ పర్సన్, కామ్ఫుల్ అండ్ సైలెంట్, కింగ్, జీనియస్, వెరీ కామ్ గోయింగ్, జెంటిల్మ్యాన్.